చూసారా మా కోహ్లీ లాగా? చెప్పండి. మా కోహ్లీ వస్తాడు 50 కొడతాడు పొత్తా అంటాడు. అది మ్యాచ్ సిఎస్కే இந்த முறை எங்களுது தான் கப். కాన్ఫిడెన్స్ ఉండాలి బ్రో, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఈసారి కప్ నమ్దే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ క్రికెట్ ఇన్ఫో. సో నిన్న చూసినట్టయితే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ప్రివ్యూ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. చాలా మంది చూస్తున్నారు. అండ్ ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందు వీడియోస్ కంటే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అంటే నిన్న జరిగిన మ్యాచ్ రివ్యూ అనేది నేను కొంచెం వేరే రకంగా వేరే డిఫరెంట్ స్టైల్లో ఇవ్వబోతున్నాను ఈరోజు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఒక 5 minutes దాని గురించి ఇస్తాను. అండ్ దెన్ ఈరోజు జరిగిపోయే మ్యాచ్ గురించి కొంచెం ఇన్ఫర్మేటివ్ వేలో నేను దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో ఉండబోయేది. అండ్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ క్యామియో అనేది మన వీడియోలో వస్తారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేసేద్దామా? ఎస్. సో వీడియోలో వెళ్ళిపోదాం. సో వీడియోకి లోపల వెళ్ళే ముందు ద స్పెషల్ క్యామియో రోల్ వచ్చి నా తమ్ముడే. సో ఇక్కడ మా ఇద్దరికి ఒక పోటీలా ప్రతి మ్యాచ్ అనేది అతను ఒక సైడ్ ఉంటాడు, నేను ఒక సైడ్ ఉంటాను, అలా రివ్యూ ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ వేలో మీకు ప్రజెంట్ చేద్దాం. సో నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మ్యాచ్ నిన్నేంటి ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో అక్కడ మనకేమైంది, నేనైతే ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేశాను టోటలీ. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ కానీ మనం ఎల్ఎస్జి స్క్వాడ్లో చూసినట్టయితే పెద్ద బౌలర్స్ లేరు, ఎక్స్పీరియన్స్. నిన్న శార్దుల్ ఠాకూర్ మంచిగా పెర్ఫామ్ చేశాడు. అండ్ దాంతోపాటు ప్రిన్స్ డెబ్యూటెడ్, అతను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. మనకి నెవర్ నో కదా. సో నేనైతే 250+ చేస్తారనుకున్నారు, ఎస్ఆర్హెచ్ చేతులు ఎత్తేసారు భయ్యా, అది అనమాట. సో గైస్ వీడిని చూసుకోండి. మనకి నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి ఎప్పుడు ఉండబోతుందో ఆ రోజు వీడికి గట్టిగా ఇద్దాం. ఎందుకంటే ఆ రోజు 250+ రాకపోతే చూసుకుందాం. లాస్ట్ టైం కొట్టిన దెబ్బ ఇంకా కోలుకోలేదు, అందుకే ఏదో ఒక రకంగా కాదు బ్రో. ఎస్ఆర్హెచ్ ఎవ్రీ మ్యాచ్ కొట్టాలా, ఎల్ఎస్జి ప్రతి మ్యాచ్ కొడుతుంది. జై ఎల్ఎస్జి. చూడండి నిన్న మ్యాచ్లో పూరన్ కానీ లేకపోయింటే మొత్తం ఫెయిల్. పూరన్ ఒకటి 70 runs 75 runs, మిచెల్ మార్ష్ ఏదో క్యామియో ఆడినారు, కానీ పూరన్ లేకపోతే అసలు మ్యాచ్ మొత్తం పోయిందా, పక్కా పోయిందా. ఎస్ఆర్హెచ్ గెలవాల్సిన మ్యాచ్ ఏదో అమావాస్యకు ఒకసారి తగులుకున్నాడు పూరన్, అంతేగాని అంత సీన్ లేదు. అబ్దుల్ ఏం చేయాలి బ్రో? అబ్దుల్ ఏం చెయ్యాలి? 8 balls లో 22 runs బ్రో, 2 sixes 2 fours కొట్టారు. క్యామియో రోల్స్ ఎంతమంది ఆడతారు? మనకి డీసెంట్ స్కోర్ వచ్చింది. డీసెంట్ స్కోర్ వచ్చిందా లేదా? 190 డీసెంట్ స్కోర్ వచ్చింది. అది మీ డీసెంట్ స్కోర్, ఎక్కడో 250s ఏదో బై బ్రో. అదే చెప్తున్నా కదా గాయస్, ఏదో బై మిస్ కొట్టేశాడు అంతే. కష్టపడి కొట్టిండేది. మనం చూసినట్టు క్యాప్టెన్ ఏం కొట్టలేదు. ఫస్ట్ డెక్ అవుట్, సెకండ్ 15 runs అవుట్ అయిపోయాడు. ఏదో అదే చెప్తాను కదా, అమావాస్యకి ఒకసారి వెళ్ళిపోతున్నాయి అంతే. నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జితో పడింది అనుకో, వాళ్ళకి దోలు తీరిపోతుంది పక్కా చెప్తున్నా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కింద లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అసలు ఎస్ఆర్హెచ్ పవర్ చూపియండి కింద కామెంట్. మీరు కూడా గైస్ ఎల్ఎస్జి పవర్ చూపించాలంటే కింద కామెంట్ సెక్షన్ లో బ్లూ హార్ట్ మెన్షన్ చేయండి. అసలు నిన్న మ్యాచ్ లో ఎవరు ఏమేమి ఆడినారు చెప్పు బ్రో? మిచెల్ మార్ష్ 52 కొట్టారు బ్రో, పూరన్ 72. 38 balls లో ఎవరైనా కొడతాడు గైస్, ఎవరైనా కొడతారు. 38 balls లో కొట్టింది ఎవరైనా కొడతారు అసలు. దాంట్లో 26 balls కి 70 కొట్టారు బ్రో. అదే చెప్తానా కదా గాయస్, ఏదో అమావాస్యకి ఒకసారి కొట్టేసినారు, గెలిచిపోయినారు అంతే. లాస్ట్ టైం అసలు మేమైతే 9 ఓవర్లు కొట్టినాం, వీళ్ళన్నా 16 ఓవర్లు కొట్టారు, మేము 9 ఓవర్లు ముందే కొట్టేసినాం. అది అమావాస్యకి మీరు కొడతారు, ప్రతి మ్యాచ్ లో కొడతారా చెప్పండి? ఏదో అమావాస్యకి ఒకసారి కొడితే ఆ వరల్డ్ కార్డు లేకపోతాయి 277. అది గైస్ నేను మ్యాచ్ రివ్యూ. సో ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. నేనైతే సిఎస్కేకి సపోర్ట్ చేస్తున్నాను. నేనైతే ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నా. సో టీ షర్ట్స్ కూడా అట్లే మ్యాచ్ అయిపోయినాయి, సిఎస్కే రెడ్ జెర్సీ. అసలు గాయస్ లాస్ట్ టైం వాళ్ళు చేసిన దానికి ఈసారి మనం కొడతాం, ఎందుకంటే ఇది కంచు కోట.
చెపాక్ స్టేడియం వచ్చి ఒక పెద్ద కంచు కొట్ట, గెలిచేది మనమే. మీ హోమ్ గ్రౌండ్ లోనే మెమోరీస్ ఎట్లుంటుందో దెబ్బ ఓడించడం. వాళ్ళు ఇప్పుడు 2010లోనో 2009లోనో గెలిచినారు వాళ్ళు లాస్ట్ చెపాక్ స్టేడియంలో. 11 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు మేమే గెలిచింది గైస్, మనమే గెలిచింది. సిఎస్కే ఫ్యాన్స్ కూడా కింద కామెంట్ చేయండి జై సిఎస్కే అని. ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాయి? ఇన్స్టాగ్రామ్ అంతా పక్కన పెట్టేయండి. ఎక్కువ ఉండేది ఆర్సీబీకి, ఈసారి కప్పు కూడా ఆర్సీబీకి. సరే గైస్, మనం స్క్వాడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ పక్క మా పక్క. ఆర్సీబీ కూడా టీం బాగానే ఉంది, బాగాలేదని చెప్పట్లేదు. కానీ ఎంతైనా మనకున్న స్పిన్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళతో పోలిస్తే మనకే ఎక్కువ ఉంది. కరెక్టా రాంగా? చెప్పు బ్రో, మాట్లాడు. ఇప్పుడు ఎక్కువ సెంచరీస్ అవుతారు బ్రో, చెప్పండి. విరాట్ కోహ్లీ అంటారు. విరాట్ కోహ్లీ కూడా గుడ్ బ్యాట్స్మెన్, నేను రెస్పెక్ట్ చేస్తాను. ఒక ఐసీటీ ఫ్యాన్ గా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను కోహ్లీని. అంతేగాని సిఎస్కి ఓడిపోతుంది, కంచుకోటలు ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు మనం ఎంత కాపాడుకుని వచ్చారు అసలు చెప్పాలంటే. అసలు కొట్టమైంది వీళ్ళ వల్ల. అసలు 31 మ్యాచెస్ టోటల్గా జరిగింది. దాంట్లో 21 మనమే గెలిచింది సిఎస్కేని. వీళ్ళు ఎక్కడో ఉన్నారు. 11 మ్యాచెస్ మిమ్మల్ని ఫైనల్స్ పోయే మ్యాచ్ లో తొక్కి మేము ఫైనల్స్ పోయినాం. అది ఏదో చెప్తానా, ధోని ఆ కొట్టిన బాల్ బయట వెళ్ళిపోయింది కాబట్టి న్యూ బాల్ ఇవ్వడం వల్ల ఓడిపోయినాం, అంతేగాని దానికి మించి ఇంకేం లేదు. ఓడిపోయినారంటే అట్లే చెప్తారు. ఈ రోజు చూడండి గైస్, స్క్వాడ్ గురించి మాట్లాడుతున్నాం. మన స్క్వాడ్ ఎట్లుందంటే అసలు ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే గైస్, మనకి గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఓపెనర్స్ దిగుతారు. ఒక్కొక్కరికి దోలు తీరిపోతుంది. ఈ రోజు లాస్ట్ టైం ఏదో రాహుల్ త్రిపాఠిని ఎక్స్పెరిమెంట్ చేసినారు, కానీ ఇద్దరు దిగి దోలు తీర్పిచ్చేస్తారు ఈరోజు ఓపెనర్స్. హేజల్వుడ్ని ఈరోజు పవర్ ప్లేలో ఎట్లా కొడతారు చూడండి గైస్. దాని తర్వాత మనకి దీపక్ కూడా ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, దాని తర్వాత త్రిపాఠి ఉన్నాడు, శామ్ కరణ్ ఉన్నాడు, రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్. ఇది చాలా గైస్ మనకి స్క్వాడ్ అంటే. ఇది వాళ్ళ పక్క స్క్వాడ్ ఏముంది చెప్పండి సార్ మీరు? మా పక్క ఓపెనర్స్ రజితార్ పట్టికర్, జితేష్ శర్మ ఉన్నారు గైస్. వాళ్ళిద్దరు ఫిలిప్ సాల్ట్, దాని తర్వాత విరాట్ కోహ్లీ ఓపెనర్స్ కి తిరుగుతారు. స్క్వాడ్ కూడా వీడికి తెలీదు, ఏదో నార్మల్ గా చూసి మాట్లాడుతున్నాడు వీడు. చూడు, ఇది ఆర్సీబీ ఫ్యాన్. నేను ప్రీవియస్ గా ఒక దాంట్లో చూసాను అనమాట. ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఆర్సీబీ ఫ్యాన్ ఫుల్. ఈసారి కప్ నమ్మదే అంటారు. క్యాప్టెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. ఇది పరిస్థితి, ఆర్సీబీ ఫ్యాన్స్ పరిస్థితి ఇది. సో అది గైస్ స్క్వాడ్ వీడియో చెప్పండి సార్. నాకు ప్లేయింగ్ 11 లో ఉండేది విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్. ఫస్ట్ ఓవర్ లోనే ఎత్తేస్తారు గైస్, మీరు చూడండి. ఫస్ట్ ఓవర్ లోనే ఫస్ట్ ఓవర్ లోనే మొత్తం 6 వాయిస్తాడు మా కోహ్లీ అన్న. అసలు ఎన్నిసార్లు కొట్టినట్టు తెలుసా కోహ్లీ? ఖలీల్ అహ్మద్ లో 2 times అవుట్ అయ్యాడు. ఎన్ని బాల్స్ కి దానికంటే ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కి అవుట్ స్వింగింగ్ బాల్స్ లో చాలా సార్లు అవుట్ అయ్యాడు. మనం మళ్ళా కోహ్లీ ఫ్యాన్స్ నన్ను వేసుకోకండి, నేను జస్ట్ చెప్తున్నా ఎన్నిసార్లు అవుట్ అవుతున్నాడు ఏంటి అనేది. ఆ బాల్ కి కొంచెం ట్రిప్ అయిపోతున్నాడు అనమాట. కాబట్టి అది మీరు రుతురాజ్ ఏం చేస్తారు సార్ బ్రో? మీరు రుతురాజ్ 5 సెంచరీలు కొడేస్తారా మా కోహ్లీ లాగా? చెప్పండి. మా కోహ్లీ వస్తాడు 50 కొడతాడు పోతా అంటాడు. అది మ్యాచ్ సిఎస్కే ఇంద ముறை எங்களுது కప్పు. కాన్ఫిడెన్స్ ఉండాలి బ్రో, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఈసారి కప్ నమ్దే. సరే గైస్, ఈరోజు మ్యాచ్ చూడండి. మ్యాచ్ జస్ట్ 11 o'clock అంటే 11:30కి మ్యాచ్ అయిపోతుంది. వెంటనే గుద్దండి గైస్, కామెంట్స్ గుద్దండి. సిఎస్కే అని గుద్దండి. ఈ రోజు సిఎస్కే పగిలిపోవాలి. సిఎస్కే కంటే ఆర్సీబీ గుద్దండి గైస్. ఫస్ట్ మనదే రావాలి, ఫ్యాన్ బేస్ లో మంది ఎక్కువ. సో కామెంట్ సెక్షన్ లో కూడా మన ఉండాలి. గూగుల్లో ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడే మీకు. గూగుల్లో ఎవరు హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉండేదో గూగుల్లో చూపిస్తాను. గూగుల్ అంతా ఫేక్ రివ్యూస్ గైస్. ఇంక ఇట్లా అంటే నేను ఇంకేం చూపిస్తాను గైస్, ఇంకేం చేయలేము. మనం రేపు మ్యాచ్ లో మనం చూసుకుందాం. ఈరోజు మళ్ళీ ఇదే వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఇదే టైంకి. అప్పుడు వీళ్ళతో మనం ఏంటో మనం చూపించుకుందాం, ఓకేనా? అది గైస్. సిఎస్కే ఫ్యాన్స్ ఇక్కడ లైక్ చేయండి, ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు వీడియో అయితే ఇది. సో రేపు మళ్ళీ మనం రివ్యూ వీడియోతో కలుద్దాం. అండ్ ప్రివ్యూ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రికెట్ ఇన్ఫో.